నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ వారం సినిమాలు చూడగానే ఫస్ట్ మనకి కాంతా గుర్తొస్తుంది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఒక మంచి మార్క్ అయితే సాధించుకున్నాడు. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అంటే ఈ సినిమా రివ్యూ ఏం చెప్తారు మీరు? అంటే మన ఎంకేటి పాత హీరో, ఇప్పుడు 1930లో దశకంలో వచ్చిన హీరో స్టోరీని అనుకున్నాం. దాదాపు ఇంచుమించు అదే స్టోరీ కానీ కొంత మార్చారు. అంటే డైరెక్టర్కిను ఆ హీరోకి మధ్యలో వచ్చే ఈగో క్లాషెస్ ఎందుకు వచ్చినాయి అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు డైరెక్టర్. చలవరాజ్ చలమని డైరెక్టరు అసలు వాళ్ళిద్దరికి గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఎక్కడ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాల. ఫస్ట్ హాఫ్ అంతా మళ్ళీ కాంత అనే సినిమా చేస్తూ, శాంత అనే సినిమా చేస్తూ మధ్యలో ఆగిపోద్ది ప్రాజెక్టు. అతను జైలుకి పంపిస్తాడు. ఇతనే పంపించాడని తెలిసి అతను కొంతగా దుల్కర్ సల్మాను అతని మీద వ్యతిరేకత పెంచుకుంటాడు. అందుకని ఈ సినిమా పేరు శాంత కాదు కాంతాని మార్చుకుని చేద్దాము, ఆయన చెప్పేది ఈయన వినకుండా ఈయన డైరెక్షన్ చేసుకుంటుంటాడు హీరో. అట్లా ఫస్ట్ హాఫ్ అంతా కొంత అంటే ఆగిపోయిన స్టోరీ. జైలుకి వెళ్ళి రావడం, ఆ జైలుకి పంపించడానికి కారణం నన్ను పెంచి అనాథగా వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి చార్దీసి హీరోయిన్ చేస్తాడు అయ్యా అనే పాత్ర, సముద్రక అనే పాత్ర. మరి దుల్కర్ సల్మాన్ ఏమో నన్ను జైలుకి పంపించాడనే కోపంతోనే ఉంటాడు. అలా ఫస్ట్ హాఫ్ కొంత సినిమా ల్యాగ్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఇంకొక అనాథగా తీసుకొచ్చిన భాగ్యశ్రీ బోర్సేని కూడా మరి ఆ డైరెక్టర్ సముద్రకాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఈ శాంత సినిమాలో హీరోయిన్గా చేస్తాడు. ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆ అమ్మాయి ఏమో సముద్రకాన్ని చెప్పిన మాటే వింటుంది. చివరికి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇప్పుడు అయ్యా అనే సముద్రకాని పాత్ర ద్వారా వచ్చిన దుల్కర్ సల్మాను హీరో అయినా ఇతని మాటే వింటానని మాట ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కూడా చివరికి వీళ్ళిద్దరు ప్రేమించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. దాంతో చివరి ఇంటర్వ్యూల తర్వాత పరిణామాలన్నీ ఇక వేరుగా ఉంటాయి. చివరికి భాగ్యశ్రీ బోర్సే హత్య జరుగుతుంది. ఆ హీరోయిన్, సినిమాలో హీరోయిన్ని హత్య చేస్తారు. క్లైమాక్స్ టైంలో హత్య చేస్తారు. అది ఎవరు చేశారనే ఒక సస్పెన్స్. ఆ కేసును పరిశోధించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాణా కనిపిస్తాడు మనకి. ఇట్లా ఒక మర్డర్ మిస్టరీ లాగా మార్చారు. అంటే ఎంకేటి త్యాగరాజ్ భాగవతార్ అనే హీరో స్టోరీని తీసుకున్నా కానీ ఆయన ఒక జర్నలిస్ట్ని చంపడం వల్ల ఆయన జైలుకి వెళ్ళటం, ఆ తర్వాత కెరీర్ స్పాయిల్ అవటం అనేది మనకు కనిపిస్తుంది. ఇతను కూడా 10 సినిమాలతోనే ఒక సూపర్ స్టార్గా ఎదుగుతాడు అనేది ఇక్కడ చెప్పారు. ఇతను కూడా ఇక్కడ మరి ఆ తర్వాత సూపర్ స్టార్గానే ఎదుగుతాడు 10 సినిమాల తర్వాతే. అవన్నీ కొద్దిగా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఆ తర్వాత కథను మార్చుకున్నారు. హీరోయిన్ చంపడం అనేది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మార్చారనిపిస్తుంది. వాస్తవ కథలో ఈ లేని విషయాలు కొన్ని పెట్టారు. కాబట్టి ఎంకేటీని నెగిటివ్గా చూపించారా, పాజిటివ్ చూపించారా అనేది ఇందులో కీలకమైన అంశము. ఆ సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఒక పక్కన సముద్రకాన్ని అనుమానిస్తాము, మరి ఇతన్ని అనుమానిస్తాము, హీరో దుల్కర్ సల్మాన్ భార్యని అనుమానిస్తాము, దుల్కర్ సల్మాన్ మామగారిని అనుమానిస్తాం. ఇట్లా అందరిని అనుమానించేలాగా స్క్రీన్ ప్లే రాసుకోవడం వల్ల కథనం పరంగా సెల్వరాజ్ ఏం చేశాడంటే నిదానంగా స్లోగా కథనం సాగుతుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ మనకి ల్యాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చి భాగ్యశ్రీ బోర్సిని ఎప్పుడైతే హత్య జరుగుతుందో ఆ తర్వాత కొద్ది కథ వేగాన్ని అందుకుని క్లైమాక్స్ వరకు బ్రహ్మాండంగా చేసాడనిపిస్తుంది మనకి. అదే అండి. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ఉన్న కీలక పాత్రలు ఏమున్నాయి, ప్యాడింగ్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రధానంగా కీలక పాత్రలు ఈ 4 పాత్రలేనండి చెప్పాలనుకుంటే. ఎందుకంటే భాగ్యశ్రీ బోర్సే పాత్ర, దుల్కర్ సల్మాన్ పాత్ర, సముద్రకాని పాత్ర, రాణా పాత్ర. ఈ పాత్రల చుట్టూనే కథ అంతా, సినిమా అంతా తిరుగుతుంది. ఆ సెట్లోనే, షూటింగ్ స్పాట్లోనే, ఆ సెట్లోనే, స్టూడియోలోనే షూటింగ్ జరుగుతుంది. తప్పితే బయట లొకేషన్లు ఎక్కడా వెళ్ళాల. పీరియడిక్ డ్రామాగా తీసుకున్నారు. అప్పటి కార్లు, అప్పటి లొకేషన్స్ అట్లాంటివి కొన్ని వాడారు కానీ బయటకి ఎక్కడికి వెళ్ళాలి కదా. నాకు తెలిసి మరి సినిమా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక అబ్జెక్ట్ చేయటం వల్ల కొంత డిలే అయిందేమో తెలియదు. కానీ జనరల్గా స్టూడియోలో చేసిన సినిమాని చాలా ఫాస్ట్గా కూడా పూర్తి చేయొచ్చు. కానీ దుల్కర్ సల్మాన్ పాత్రని ఆ నెగిటివ్గా చిత్రీకరించడం అనేది కొంత జరిగింది. మరి సముద్రకాని పాత్ర చివరికి ఏమవుతుంది, క్లైమాక్స్ ఏంటి అనేది సినిమా ట్విస్ట్. అయితే చివరి అరగంట మాత్రం సినిమాని బాగా కూర్చోపెట్టాడు అక్కడ. అప్పటిదాకా సినిమా ల్యాగ్ అనిపించినా కానీ, కథనం చాలా స్లోగా నడిచినా కానీ సెకండ్ హాఫ్ సగం అయ్యేసరికి సినిమా వేగాన్ని అందుకుంటుంది. అలా ఉందండి సినిమా. సో సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫే బాగా పుంజుకుందని చెప్పేసి అన్నారు. సో వాస్తవానికి ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సినిమాకి పార్ట్ 2 అనే సీక్వెల్స్ పరంపరగా వస్తుంది. సో ఈ సినిమాకి కూడా అట్లాంటిది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? అట్లా అవకాశం లేదండి. ఇది ఒక సినిమాని కానీ తీసుకోవచ్చు. కాకపోతే సముద్రకాని ఆ పాత్ర సీరియస్గా ఉంది. రాణా పాత్ర కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఐజీ మాట కూడా వినకుండా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ లాగా అతను కనిపిస్తాడు. కొంత ఇరిటేట్ చేస్తాడు అందరినీ. ఎందుకంటే ఆ ఓవర్ ఇంటరాక్షన్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బెట్టిగా అనిపిస్తుంది మనకి. దుల్కర్ సల్మాన్ మాత్రం ఆ పాత్రకి చక్కగా ఒదిగిపోయినట్టుగా బాగా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే బాగా నటించింది. ఆ ఇద్దరు కూడా ఆ పాత్రలు తగ్గట్టుగా యాక్ట్ చేశారు. చలమణి సెల్వరాజు కూడా
ఎంతవరకు చెప్పదలుచుకున్నాడు అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఈగో క్లాష్ వస్తే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయిపోద్ది సమస్య. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అట్లా కంటిన్యూ అవ్వటం వల్ల ఆ తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అదొక మెసేజ్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టయితే అదే సముద్రకానీను దుల్కర్ సల్మాన్ పాత్ర డైరెక్టర్ హీరో మాట్లాడుకున్నట్టయితే ఈగో క్లాష్ వచ్చేవి కాదు, ఇంత పరిణామాలు జరిగేవే కాదు. చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఒక సినిమాకి సస్పెన్స్ అండి. సో ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే ఈ వారంలో పెద్ద సినిమాలు కూడా ఏమి లేవు. కాంతా ఒకటే కొంచెం పెద్ద సినిమాలాగా కనిపిస్తుంది. సో ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమా ఫ్రైడే కాబట్టి ఈ ఫ్రైడే రోజు మూవీ డే రోజు ఇది డ్రై సినిమా కాబోతుందా లేదంటే హిట్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే తమిళ్లో హిట్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. మలయాళంలో కూడా ఉండొచ్చు, కానీ తెలుగులో పుంజుకోవడం కష్టం అనిపిస్తుంది. అదండి. సో ఈ వారం సినిమాల్లో ది బెస్ట్ సినిమా ఇది అవ్వచ్చు అంటే ఏమంటారు? అంటే ఈ వారం సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పలేము, కానీ పెద్ద సినిమాల్లో ఇది ఒకటే, మిగతావన్నీ చిన్న సినిమాలే. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక సినిమా వచ్చింది, సీమంతం అనే ఒక సినిమా వచ్చింది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. కాంతా గురించి చెప్తున్నాం కాబట్టి కాంతా వరకు ఏంటంటే ఇక్కడ ఆడియన్స్కి కొద్దిగా ఎక్కడం కష్టమే. మరి వాళ్ళ సినిమా సూపర్ హిట్ అని టాక్ వస్తే తప్ప థియేటర్ జనం వెళ్ళట్లేదు. మరి దుల్కర్ సల్మాన్ని ఎంతవరకు ఆదరిస్తారనే చూడాల్సిందే. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? కాంతానా శాంతానా అంటే ఏమంటారు? అంటే ఇక్కడ సినిమాకి చివరికి శాంతి అవుతుంది. కాంతా అనుకుని దుల్కర్ సల్మాన్ మొదలుపెట్టిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2.5 అట్లా ఇస్తానండి. 2.5. సో చూద్దాం సార్. మొత్తానికి భాగ్యశ్రీ భోస్లే కూడా ఇప్పటిదాకా ఒక హిట్ దక్కలేదు. సో దీంతోనే సార్ ఖాతా తెరుస్తుంది అనుకుంటే ఈ యొక్క వీకెండ్ ఏం చేస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.